అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో సూపర్ సిక్స్ ని అమలు చెయ్యండి అయ్యా అంటే ఎగదొబ్బడానికి సాకులు ఎతుక్కుంటున్నట్టు ఇప్పుడు రీసెంట్ గా ఆడబిడ్డ నిధికి కూడా టాటా బాయ్ బాయ్ గుడ్ బై కూడా చెప్పేశారు. ఫ్రెండ్స్, ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 1,50,00,000 దాటిన 18 సంవత్సరాలు దాటిన మహిళలు ఉన్నారు. ఆ మహిళలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం పంగనామాలు పెట్టనుంది. అది ఎందుకు అనేది నేను చెప్తానిప్పుడు. రీసెంట్‌గా అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి కూటమి ప్రభుత్వంలోనే కాదు, టీడీపీకి చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయన. రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు సూపర్ సిక్స్ ఏర్పాటు చేయడంలోనూ, సూపర్ సిక్స్ మీద స్టడీ చేయడంలోనూ సీబీఎన్ గారు, నారా లోకేష్ గారు, ఇతర మంత్రులతో పాటు అచ్చెన్నాయుడు గారి పాత్ర గూడా చాలా ఉంది. సో, అటువంటి అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు రీసెంట్‌గా ఆడబిడ్డ నిధి రూ. 1,500 అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌నే అమ్మేయాలి అన్న మాటలు ఇప్పుడు కాస్త రచ్చ రచ్చగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్‌లో. అయితే ఇక్కడ చర్చకు వచ్చే అంశం ఏంటంటే, ఇదే కూటమి ప్రభుత్వం కాపీ పేస్ట్ చేసి సూపర్ సిక్స్‌ని ఏదైతే ఇంట్రొడ్యూస్ చేసిందో ఆంధ్రప్రదేశ్‌లో, కాపీ పేస్ట్ ఎందుకన్నాను అంటే, మీరు ఒకసారి మేనిఫెస్టో చూస్తే కర్ణాటకలోనూ, తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలని చెప్పి అక్కడ విన్ అయ్యారో, అదే హామీలని చిన్న చిన్న మార్పులు చేసి ఆంధ్రప్రదేశ్‌లో ఇంప్లిమెంట్ చేశారు. సో, అందులో గ్యాస్ సిలిండర్స్ గూడా కాపీ పేస్టే, బస్సు యాత్ ఫ్రీ బస్సు గూడా కాపీ పేస్టే, ఆడబిడ్డ నిధి గూడా కర్ణాటకలో అమలవుతుంది, తెలంగాణలో గూడా అమలవుతుంది. సో, ఇలా అన్నీ కూడా కాపీ పేస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ సిక్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు కూటమి ప్రభుత్వం. సో, ఇక్కడ అచ్చెన్నాయుడు గారి మాటలు బట్టి చూస్తుంటే, ఇదే అచ్చెన్నాయుడు గారు ఇంకా ఇతర మంత్రులు ఈ ఆడబిడ్డ నిధి గురించి స్టడీ చేసేటప్పుడు వాళ్ళకి తెలీదా ఆంధ్రప్రదేశ్‌ని అమ్మేయాలని చెప్పి. మరి తెలిసి కూడా వాళ్ళు ఎలా హామీ ఇచ్చారు? అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మహిళలకు గాను, ఆంధ్రప్రదేశ్‌లో 18 సంవత్సరాలు దాటిన మహిళలకి ఏకంగా పంగనామాలు పెట్టి వాళ్ళని మోసం చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో దాదాపుగా 1,50,00,000 మంది 18 సంవత్సరాలు దాటిన మహిళలు నష్టపోతున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం మీకు గుర్తు చేయాలి. కూటమి ప్రభుత్వం సీబీఎన్ గారు గాని, అచ్చెన్నాయుడు గారు ఏం చేస్తున్నారంటే, పబ్లిక్‌ని తెలివితేటలుగా వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు ముందుగానే. మేము అమలు చేయము అని చెప్పి పథకాలను ముందలే ప్రాబ్లమ్ ఉంది, ఆంధ్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది అని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్లోగన్ ఏం చెప్పారంటే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పులు చేసి వెళ్ళిపోయారు. ఆర్థికంగా ఇబ్బందులున్నాయి. అయినా సరే సూపర్ సిక్స్ అమలు చెయ్యడానికి ట్రై చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు ముందుగానే ప్రిపేర్ చేశారు. ఆంధ్ర పబ్లిక్‌ని మీరు ప్రిపేర్ అయిపోండి. వీలైతే అమలు చేస్తాం, లేదంటే అమలు చెయ్యం అని చెప్పి పక్కా ప్రణాళికతో సీబీఎన్ గారు, కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 14 నెలలు గడుస్తున్నా సరే, మొదటి సంవత్సరం ఫ్రీ సిలిండర్స్ సంవత్సరానికి 3 సిలిండర్స్ అని చెప్పి ఒక సిలిండర్ మాత్రమే ఇచ్చారు. రైతు భరోసా ఏదైతే ఇస్తామన్నారో, ఆ రైతు భరోసా కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు, సీబీఎన్ గారు రైతు భరోసాని ఒక సంవత్సరం కంప్లీట్ అవుతున్నా సరే రిలీజ్ చేయలేదు. సో, రైతు భరోసాకి గూడా పంగనామాలు పెట్టారు. అలాగే మహిళలకి ఏదైతే హామీ ఇచ్చారో ఫ్రీ బస్సు గూడా 14 నెలలు గడుస్తున్నా సరే ఫ్రీ బస్సు కాస్త అది గూడా మూలన కూర్చునే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో సీబీఎన్ గారు ఒక పీ4 ప్రోగ్రామ్‌లో ఆడబిడ్డ నిధి గురించి, నిరుద్యోగ భృతి గురించి అడిగినప్పుడు, ఆడబిడ్డ నిధి ఏదైతే ఉందో దానికి పీ4కి కనెక్టింగ్ చేస్తాము. ధనికులొచ్చి పేదవాళ్ళని ఆదుకుంటారు అని చెప్పి అక్కడ డైవర్ట్ చేశారు. నిరుద్యోగ భృతి గురించి కూడా నేను ఉద్యోగాలు తీసుకొస్తాను అని చెప్పి నిరుద్యోగ భృతి ఎగనామం పెట్టడానికి దానికి కనెక్టివిటీ చేశారు. సో, ఓవరాల్‌గా చూసినట్లయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న యువతని, అటు మహిళలని, వృద్ధులని ఏకంగా మభ్యపెట్టి వేరే స్టేట్స్‌లో అమలవుతున్న పథకాలను తీసుకొచ్చి, మనం గూడా ఇక్కడ గెలుద్దాము, గెలిచిన తర్వాత అమలు చేస్తే చేద్దాము, లేదంటే లేదు అన్న ప్రణాళికతో, పక్కా ప్రణాళికతో వాళ్ళొచ్చారు. సో, ఆ ప్రణాళికతో వాళ్ళు ఏదో విధంగా పాపం ప్రజలు వాళ్ళని నమ్మి 18 సంవత్సరాలు దాటిన మహిళలు గూడా నమ్మారు. రాష్ట్రంలో ఉన్న యువత నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు. వాళ్ళు గూడా నమ్మారు. వాలంటీర్స్‌కి 10,000 ఇస్తామన్నారు. వాళ్ళు గూడా నమ్మారు.
ఉచిత బస్సు ఏదైతే ఉన్నారో, ఫ్రీ బస్ ఏదైతే అన్నారో పాపం రాష్ట్రమంతా ప్రయాణం చేద్దాము అని చెప్పి మహిళలు గూడా పాపం నమ్మి, ఇటు రైతులు గూడా రైతు భరోసా ఇస్తాడులే అన్న హామీని గూడా రైతులు గూడా నమ్మి, వీళ్ళందరూ కలిపి ఏకంగా కూటమికి అధికారం ఇస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం నేను చెప్పిన వాళ్ళందరికీ కూడా పంగనామాలు పెడుతున్నారు. సో, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా గమనించండి. గమనించి మేల్కోండి.